నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ఒమన్లో 5 రోజుల పాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు వచ్చే అవకాశం ఉంది. సెలవులు మార్చి 19న ప్రారంభమై మార్చి 23 వరకు ఉంటుందని భావిస్తున్నారు. 5 రోజుల సెలవుల తర్వాత కార్మిక మంత్రిత్వ శాఖ మార్చి 24న అధికారికంగా వర్కింగ్ డేస్ పునఃప్రారంభించాలని షెడ్యూల్ ప్రకటించింది. అయితే సెలవుల ప్రారంభం తుది నిర్ధారణ నెలవంక కనిపించడంపై ఆధారపడి ఉంటుంది. మార్చి 19న సాయంత్రం షవ్వాల్ నెలవంక కోసం వెతకడానికి మత నాయకులు సమావేశమవుతున్నారు. సౌదీ అరేబియాలో స్టాటిన్ మెడికేషన్ పై వైరల్ అవుతున్న వీడియోపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. కొంతమంది రోగులు తమ వైద్యులను సంప్రదించకుండానే సూచించిన చికిత్సను తీసుకోవడం మానేయాలని ప్రేరేపించేలా ఉన్న వీడియో వైరల్ కావడంపై ఆందోళన వ్యక్తం చేసింది. కొలెస్ట్రాల్ తగ్గించే స్టాటిన్ ఔషధాలకు సంబంధించి సోషల్ మీడియాలో తప్పుదారి పట్టించే సమాచారాన్ని పర్యవేక్షించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వైద్య పర్యవేక్షణ లేకుండా మందులను నిలిపివేయడం వల్ల ఆరోగ్య సమస్యలకు గురవుతారని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. స్టాటిన్స్ తో సహా కొలెస్ట్రాల్ తగ్గించే మందులు సురక్షితమైనవని మరియు సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ అంతర్జాతీయంగా మరియు స్థానికంగా ఆమోదించబడిందని క్లారిటీ ఇచ్చింది. గుండె జబ్బులు, స్ట్రోక్లు మరియు సమంత సమస్యలు నివారించడానికి విస్తృతంగా ఉపయోగపడుతున్నాయని వెల్లడించింది. ఏదైనా చికిత్స నిర్ణయం అర్హత కలిగిన వైద్యుడి పర్యవేక్షణ తీసుకోవాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వైద్య సంప్రదింపులు లేకుండా మందులను ఉపయోగించడం లేదా ఆపడం తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు కలిగిస్తుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ప్రజారోగ్యాన్ని కాపాడడానికి తప్పుదారి పట్టించే వైద్య సమాచారాన్ని ప్రచురించినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది. విశ్వసనీయమైన గుర్తింపు పొందిన వనరుల నుంచి వైద్య సమాచారాన్ని పొందాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. గత సంవత్సరం రెండవ అర్ధభాగం చివరి నాటికి ఖతార్ మొత్తం రెసిడెన్షియల్ స్టాక్ 4,04,612 యూనిట్లకు చేరుకుంది. వీటిలో 2,55,959 అపార్ట్మెంట్లు మరియు 1,48,653 విల్లాలు ఉన్నాయి. 2025 రెండవ భాగంలో 1,975 యూనిట్లు డెలివరీ అయ్యాయని అధికారిక గణాంకాలు తెలిపాయి. ఆస్మిన్ సిటీ ఫేజ్ 1లో 799 ఇళ్లు, లా ప్లేస్ సౌత్ 350 ఇళ్లు, లా వేడిలో 212 నివాసాలు, అల్ ఎర్కియాలో సుమారు 75 ఆస్తులు మరియు మల్ఖోరా టవర్ లో 160 అపార్ట్మెంట్లు డెలివరీ అయిన వాటిలో ఉన్నాయి. 2025 రెండో భాగంలో నివాస గృహ లావాదేవీల పరిమాణం 2025 మొదటి భాగంలో పోలిస్తే 9.7% తగ్గింది. అల్ ఖోర్ మరియు అల్ ఖరైతియత్లలో లావాదేవీ కార్యకలాపాలు బలంగా ఉన్నాయి. H2లో నివాస యూనిట్ల సగటు నెలవారీ అద్దె H1తో పోలిస్తే 1.4% తగ్గింది. సంవత్సరం రెండో భాగంలో అపార్ట్మెంట్ లీజ్ విలువలు కూడా 1.7% వరకు తగ్గుదల నమోదైంది. 2025 రెండో భాగంలో సగటు నెలవారీ లీజు రేట్లు ఒక పడక గది అపార్ట్మెంట్లకు QR 5,500, 2 పడక గదుల యూనిట్లకు QR 6,250 మరియు 3 పడక గది లేఅవుట్లకు QR 7,500కు చేరుకున్నాయి. మొదటి అర్ధభాగంతో పోలిస్తే రెండో అర్ధభాగంలో ఒక పడక గది అపార్ట్మెంట్ అద్దెలు 5% పెరిగాయి. 2 పడక గది అపార్ట్మెంట్లు 6 నెలల్లో అత్యధికంగా 8% తగ్గుదల నమోదు చేశాయి. ఆ తర్వాత 3 పడక గది అపార్ట్మెంట్లలో 3% తగ్గుదల నమోదైంది. నిత్యం ట్రాఫిక్ జామ్లు, ఆఫీసులకు లేదా స్కూళ్లకు వెళ్లడానికి గంటల కొద్దీ ప్రయాణాలతో విసిగిపోయిన అజ్మాన్ నివాసులకు ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. అజ్మాన్ మున్సిపాలిటీ మరియు ప్లానింగ్ డిపార్ట్మెంట్ చైర్మన్ షేక్ రషీద్ బిన్ హుమైద్ అల్ నుయిమి ఇటీవల ఎమిరేట్ యొక్క ఇంటిగ్రేటెడ్ అర్బన్ ప్లాన్ సమీక్షించారు. ఈ కొత్త ప్రణాళికతో అజ్మాన్ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. 15 నిమిషాల నగరం లక్ష్యంగా ఈ కొత్త వ్యూహం యొక్క ప్రధాన ఉద్దేశం నివాస ప్రాంతాలను మరింత సౌకర్యవంతంగా మార్చడం. నడక దూరంలో సేవలు, పాఠశాలలు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్ మరియు ఇతర అవసరమైన సేవలను నివాసితులు కేవలం 15 నిమిషాల నడక దూరంలో పొందేలా పరిసరాలను పునర్నిర్మిస్తారు. వాకబిలిటీ కార్లపై ఆధారపడడానికి తగ్గించి నడక, సైక్లింగ్ మరియు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రోత్సహించడం ఈ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెక్టార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఇంజనీర్ మహ్మద్ అహ్మద్ బిన్ ఉమైర్ అల్ ముహైరీ మాట్లాడుతూ, ఇది కేవలం రోడ్లను వెడల్పు చేయడం గురించి కాదు, భూ వినియోగాన్ని క్రమబద్ధీకరించడం మరియు అనవసరమైన ప్రయాణ దూరాలను తగ్గించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే మా లక్ష్యం. ట్రాఫిక్ ప్రవాహాన్ని అంచనా వేయడానికి మరియు భవిష్యత్ అవసరాలను గుర్తించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI మరియు డేటా వ్యవస్థలను ఉపయోగిస్తారు. తక్కువ కార్బన్ ఉద్గారాలు, పర్యావరణానికి హాని చేయని రవాణా వ్యవస్థలను నిర్మించడంపై దృష్టి సారిస్తారు. దాదాపు 40 ఏళ్ల క్రితం అభివృద్ధి చేసిన అజ్మాన్ పాత ప్రాంతాలను కూడా ఆధునీకరించనున్నారు. అజ్మాన్ యొక్క సంప్రదాయ గుర్తింపును దెబ్బతీయకుండా అక్కడి మౌలిక సదుపాయాలను మరియు బహిరంగ ప్రదేశాలను అప్గ్రేడ్ చేయనున్నారు. నిత్యం రోడ్లపై గడిపే సమయం తగ్గుతుంది, పచ్చని ప్రదేశాలు మరియు కమ్యూనిటీ కనెక్టివిటీ పెరుగుతుంది, వాహనాల రద్దీ తగ్గి కాలుష్యం తగ్గుతుంది. అజ్మాన్ జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమగ్ర ప్రణాళిక భవిష్యత్ అవసరాలను తీర్చడమే కాకుండా ప్రజలు తమ వాహనాల్లో కంటే తమ కుటుంబాలతో ఎక్కువ సమయం గడిపేలా చేస్తుంది.
పవిత్ర మాసంలో ఈ భిక్షాటనకు ఏఐ వినియోగిస్తున్నట్లు యూఏఈ అధికారులు హెచ్చరించారు. వైద్య అత్యవసర పరిస్థితులు, ఆన్లైన్ చారిటీ అప్పీళ్లను మార్చడానికి ఏఐను ఉపయోగిస్తున్నారని అధికారులు తెలిపారు. ఇలాంటి ప్రకటనలు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేలా రూపొందిస్తున్నారని, వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని, అలాంటి ప్రకటనలను షేర్ చేయకుండా సంబంధిత అధికారులకు నివేదించాలని కోరారు. వాట్సాప్ గ్రూపులలో, ఇన్స్టాగ్రామ్లలో ఇలాంటి పోస్టులు వైరల్ చేస్తున్నారని తెలిపారు. ఈ భావోద్వేగ పోస్టులలో కొన్నింటి వెనుక నిమిషాల్లో ఏఐతో వైద్య అత్యవసర పరిస్థితులను కల్పించగలరని, వాస్తవికంగా ఉండేలా ఆసుపత్రి పరిసరాలను సృష్టిస్తున్నారని, ఫేక్ మెడికల్ బిల్స్, పేపర్లు రూపొందించి సానుభూతిని తద్వారా డబ్బులను పొందేలా కథనాలను ఏఐ మోసగాళ్లు స్క్రిప్ట్ చేస్తున్నారని బ్రిగేడియర్ అలీ సలేం వివరించారు. తమ ప్రత్యేక సైబర్ క్రైమ్ యూనిట్లు ఎలక్ట్రానిక్ బెగ్గింగ్ మరియు ఏఐ ఆధారిత మోసాన్ని గుర్తిస్తున్నాయని, డిజిటల్ ఫోరెన్సిక్ సాధనాల ద్వారా తయారు చేసిన వారిని ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. యూఏఈలో ఎలక్ట్రానిక్ భిక్షాటనకు 3 నెలల వరకు జైలు శిక్ష మరియు దిర్హాం 10,000 కంటే తక్కువ కాకుండా జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు. అలాంటి వీడియోలు, ఈ బెగ్గింగ్ సంబంధిత విషయాలను పోలీసులకు 901 లేదా అత్యవసర పరిస్థితి నంబర్ 999 లేదా ఈ క్రైమ్ ప్లాట్ఫామ్ www.ecrime.ae ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. కువైట్లో ఈ వీకెండ్లో మిశ్రమ వాతావరణం ఉంటుందని ప్రకటించారు. పొగమంచుతో పాటు పగటి సమయంలో వేడి వాతావరణం ఉండే అవకాశం ఉందని, రాత్రిపూట చల్లని పరిస్థితులుంటాయని వాతావరణ శాఖ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 26 మరియు 28 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని, గాలులు గంటకు 10 నుంచి 32 కిలోమీటర్ల వరకు వీస్తాయని తెలిపింది. ఇక కనిష్ట ఉష్ణోగ్రతలు 14 మరియు 16 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయి. సముద్ర తీరాల్లో అలలు 4 అడుగుల ఎత్తు వరకు ఉంటాయని వెల్లడించారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.